అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణప్రాశన గురించి తెలుసుకుందాము. స్వర్ణప్రాశన అంటే స్వర్ణ భస్మంని కొన్ని మేధ్య రసాయనాల అయిన మూలికలతో కలిపి తేనె, నెయ్యి ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపి పిల్లలకి పుష్యమి నక్షత్రం రోజు ఇవ్వడం. ఏ వయసు పిల్లలకి ఇస్తారు అంటే పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాల వయసులో పిల్లలకి ఇస్తారు. ఎప్పుడు ఇవ్వాలి? పరగడుపున ఇవ్వాలి, పొద్దున పుష్యమి నక్షత్రం రోజు. పుష్యమి నక్షత్రం రోజే ఎందుకు ఇవ్వాలి అంటే పుష్యమి నక్షత్రం రోజు ఇది ఎక్కువ ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అని పుష్యమి నక్షత్రం రోజు ఇస్తాము. పుష్యమి నక్షత్రంని ఆయుర్వేదంలో చాలా మందులు తయారు చేయడానికి, మూలికల్ని సంగ్రహించడానికి కూడా పుష్యమి నక్షత్రం గురించి విశేషంగా చెప్పబడింది. తర్వాత దీన్ని పిల్లలకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? పిల్లలకి ఇవ్వడం వల్ల ముఖ్యమైన ఉపయోగం అంటే వాళ్ళ జీర్ణశక్తి పెరుగుతుంది, తీసుకున్న ఆహారం బాగా అరుగుతుంది, పిల్లల్లో శారీరక దృఢత్వము, మానసిక స్థైర్యము రెండు పెరుగుతాయి. అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఫిజికల్లీ పిల్లలు బాగుంటారు, మెంటల్లీ కూడా పిల్లలు బాగుంటారు. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పిల్లలకి ఎక్కువ ఆలోచించే శక్తి లేదు, ఉండట్లేదు. పిల్లలకి ఏదన్నా ఒక చిన్న విషయమైనా కూడా వాళ్ళు దాని గురించి ఎక్కువ చింతించి కొంతమంది పిల్లలు అయితే సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. దేనివల్ల అవుతుంది ఇది అంటే వాళ్ళకి ఏదైనా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినా, ఒక ఆటలో ఓడిపోయినా కూడా దాన్ని వాళ్ళు తీసుకునే కెపాసిటీ వల్ల మనసుకు లేకుండా పోతుంది. అంటే మానసిక స్థైర్యం తగ్గుతుంది. ఈ మానసిక స్థైర్యం కూడా మనకి స్వర్ణప్రాశన వల్ల వస్తుంది. అలాగే కొంతమంది పిల్లలు నిలకడ లేకుండా తిరుగుతూ ఉంటారు. ఒక దగ్గర కూర్చోబెట్టడం వాళ్ళని చాలా కష్టం. పిల్లలు అంటే తిరుగుతూనే ఉండాలి, ఆడుతూ ఉండాలి కాదనము. కానీ కొంతమంది చాలా ఎక్కువ, అంటే వాళ్ళు తినమని కూర్చోబెట్టినా కూడా తినేటప్పుడు కూడా పరుగులు తీస్తూ ఉంటారు. అలా ఉండడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని హైపర్ యాక్టివ్ అంటారు. హైపర్ యాక్టివ్ ఉండే పిల్లల్లో ఒక స్టెబిలిటీని, తర్వాత చదువు మీద శ్రద్ధ లేకుండా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేని పిల్లలు. కొంతమంది ఏంటంటే ఒక 2-3 చిన్న లెక్కలు చేస్తే కూడా, ఒక టేబుల్ నేర్చుకుంటే కూడా, గుణింత ఒక టేబుల్ అంటే ఒక ఎక్కం, తెలుగులో ఎక్కాలంటారు కదా, అది నేర్చుకున్నా కూడా వాళ్ళు దాన్ని చాలా శ్రమ పడతారు. కొంతమంది పిల్లలు సునాయాసంగా నేర్చుకుంటారు. స్పెల్లింగ్స్ కూడా కొంతమంది పిల్లలు స్పెల్లింగ్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, బీకి డీకి కన్ఫ్యూజ్ అవుతారు, తిరగతిప్పించి రాస్తారు. ఇట్లాంటివన్నీ కూడా, వీటన్నిటిని కూడా స్వర్ణప్రాశన సవరిస్తుంది. అలాగే ఎలర్జీస్ ఉన్నాయి, అప్పుడు కూడా స్వర్ణప్రాశన బాగుంటుంది. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కొంచెం ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి వ్యాపించే వ్యాధులు, వీటిని కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. జలుబు, దగ్గు, డెంగ్యూ ఫీవర్, మలేరియా ఇట్లాంటివి ఏమన్నా, పాండమిక్స్ లాంటివి ఎప్పుడన్నా వచ్చినా కూడా వాటి నుంచి పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఈ పిల్లలకి తొందరగా రావు, వచ్చినా కూడా తక్కువ సమయంలో తగ్గిపోతుంది. ఇవన్నీ స్వర్ణప్రాశన వల్ల ఉపయోగాలు. అయితే ఈ స్వర్ణప్రాశనాన్ని ఎన్ని రోజులు తీసుకోవాలి అంటే సాధారణంగా మనము కంటిన్యూస్లీ 3 సంవత్సరాలు ప్రతి 27 రోజులకు ఒకసారి పుష్యమి నక్షత్రం రోజు ఇస్తాం. ఇంకా ముఖ్యమైన విషయము, కొంతమంది పెద్దవాళ్ళల్లో మానసిక ఒత్తిడి ఉంటుంది, వాళ్ళకు కూడా ఇది బాగా పనికొస్తుంది. వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. నిద్రలేమి అంటే నిద్ర పట్టదు వాళ్ళకి, నిద్ర పట్టని వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. అలాగే కంటి చూపు, దీనివల్ల స్వర్ణప్రాశన వల్ల మన పంచ జ్ఞానేంద్రియాలు కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. దాని గురించి కూడా పిల్లలకి చిన్నప్పుడు ఇవ్వచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఇది పిల్లలకి మనము ఇచ్చే లైఫ్ టైం వరం. మీరు ఒక రిమోట్ కార్ కొనిచ్చచ్చు పిల్లలకి, లేకపోతే ఇంకేమన్నా హైఫై వాచ్ కొనియచ్చు, మొబైల్ కొనియవచ్చు. వీటన్నిటికంటే కూడా మీరు ఏదైనా ఉపయోగపడే పని చేస్తున్నారు పిల్లలకి, వాళ్ళకి లైఫ్ టైం వాళ్ళు హెల్తీగా ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళు 25-30 ఇయర్స్ వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎవరైనా నువ్వు భలే హెల్తీగా ఉన్నావు అంటే, చిన్నప్పుడు మా అమ్మ నాకు స్వర్ణప్రాశన తినిపించేదిరా అని చెప్పుకునేటట్లుగా ఉంటుంది ఇది స్వర్ణప్రాశన. స్వర్ణప్రాశన వల్ల అంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ మంచి సదవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా మీ పిల్లలకి ప్రతి నెల వచ్చే పుష్యమి నక్షత్రం అప్పుడు స్వర్ణప్రాశన వేస్తే వాళ్ళకి బాగుంటుంది. ఇది నేను మీకు అందరికీ చెప్పాలనుకున్నాను. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో మనము ఆడపిల్లల్లో పీసీఓడి చూస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో పిల్లలకి
ఆడపిల్లలు ఉన్నారంటే ఈధర్ థైరాయిడ్ ప్రాబ్లం అన్నా, లేకపోతే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ కానీ, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ కానీ ఉంటుంది. మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. వీటికి కూడా ఏంటంటే వీటికి మెయిన్ కారణం ఏంటంటే పిల్లల్ని మనము ప్రస్తుతం సమాజంలో ఇది మనల్ని ఒక్కళ్ళని తప్పు ఎత్తి చూపించలేము. అందులో అందరి పాత్ర ఎంతో కొంత ఉంది. అందరం సమానంగా పంచుకున్నాం పిల్లల్ని పాడు చేయడంలో. అంటే ఒక తల్లిదండ్రుల వైపు నుంచి ఇచ్చే ఒత్తిడి అయితేనేమి, స్కూల్ వాతావరణంలో ఇచ్చేదైతేనేమి, గవర్నమెంట్ పాలసీలు అయితేనేమి, మనము పిల్లల మధ్యలో ఒక ఆరోగ్యవంతమైన పోటీ కాకుండా అనారోగ్యవంతమైన పోటీ ఇస్తున్నాం. మార్కులతోటి ఒకరినొకరిని పోటీ చూపించడం, వాడికి ఇన్ని మార్క్స్ వచ్చాయి, నీకు ఇన్నే వచ్చాయి. ఈ అన్నిటి ఒత్తిడి వల్ల పిల్లలకి ఆడపిల్లల్లో ముఖ్యంగా చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కనిపిస్తున్నాయి. మగపిల్లల్లో విచిత్రమైన వికృత చేష్టలన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా దూరంగా ఉండాలి అంటే వాళ్ళతోటి సరైన సమయాన్ని కేటాయిస్తూ వాళ్ళకి నెలలో ఒకసారి 27 రోజులకు ఒకసారి వచ్చే పుష్యమి నక్షత్రంకి ప్రాశన ఇవ్వడం వల్ల వాటిని కొంతవరకు మనము తగ్గించవచ్చు. ఇది ఒకటే ట్రీట్మెంట్ అని నేను చెప్పను. దీంతోపాటు వేరే చికిత్స కూడా అవసరమవుతుంది. వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరమవుతుంది. పిల్లలకే కాదమ్మా, ముఖ్యంగా పెద్దలకి కౌన్సిలింగ్ అవసరమవుతుంది. వీటితో పాటు స్వర్ణప్రాశన ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంతవరకు ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్లో, నేను నా చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చిన దాంట్లో, నేను నా కుటుంబంలో వాళ్ళకి ఇచ్చిన దాంట్లో స్వానుభవంతో, ఇంకా చాలామంది పేషెంట్లకు ఇచ్చిన అనుభవంతో చెప్తున్నాను. స్వర్ణప్రాశన అనేది మీరు ఈరోజు పిల్లలకి ఇవ్వడం వల్ల మీరు ఒక మంచి ఫ్యూచర్ జనరేషన్ని దేశానికి ఇస్తున్నారు. సో మీరు మంచిగా ఆలోచించి ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తూ నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. జై ఆయుర్వేద.